హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మినపగారెలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. క్రిస్పీగా, టేస్టీగా, మెత్తగా, ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి. మినపగారెలు ఏ విధంగా చేయాలో చూద్దాము. మినపగారెలోకి పల్లీ చట్నీ, పల్లీలు టమాటాలతో చేస్తే చట్నీ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాము. పల్లీ చట్నీకి కావాల్సినవి: పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఓ ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసుకోవాలి. కడిగాం కదండి, కొంచెం తేమ ఉంటుంది. ఆ తేమ పోయే వరకు కొంచెం వేడి చేయాలి. వేడి చేశాక అందులోనే పల్లీలు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో 2 టమాటాలు కట్ చేసి వేసి ఉడికించాలి. ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసి ఉడికించాలి. ఉప్పు వేస్తే మెత్తగా ఉడుకుతాయండి. ముక్కలన్నీ మెత్తపడతాయి, బాగా ఉడుకుతాయి. ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టాలి. ఉడికాయి కదండి, ఇప్పుడు టమాటాలు ఇవి అన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు 4 వెల్లిపాయ గర్భాలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు ఉప్పు వేసాం కదండి, చూసి వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది. మిక్సీ పట్టాక చట్నీలోకి పోపు పట్టాలి. అప్పుడు చట్నీ రెడీ అవుతుంది. పోపుకండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఫ్రై అయ్యాక ఆ చట్నీలో పోసేస్తే చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు గార్లిక్ కావాల్సినవి: గారెలకి నైట్ నానబెడితే మార్నింగ్కి రెడీ అవుతుందండి. పప్పు సాయంత్రం చేసుకోవాలంటే ఒక 3-4 గంటలు నానితే సరిపోతుంది. పప్పు అంతా కడిగి, పట్టుపప్పు కడిగేవాళ్ళు, లేకపోతే సాయిపప్పు నానబెడతారు కదండి, అలా అయినా చేసుకోవచ్చు. నేను పొట్టుపప్పు నానబెట్టానండి. పొట్టంతా కడిగి శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి. పొట్టు అక్కడక్కడ ఉంది కదండి, ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటాయి. మిక్సీ పట్టేటప్పుడు సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరగాలండి అల్లం, లేకపోతే నలగదు, ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి. ఈ విధంగా పట్టి అందులో సన్నగా తరిగిన కరివేపాకు, ఒక చిన్న గిన్నెతోటి ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి, అది వేసి కలుపుకోవాలి. కలిపి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా పాలిథిన్ కవర్ మీద చేసుకోవచ్చండి. కొంతమంది క్లాత్ మీద చేస్తారు, కొంతమంది చేతితో చేస్తారు. నేనైతే పాలిథిన్ కవర్ మీద చేస్తున్నాను. తడి చేసి వేస్తే, చేతికి తడి చేసి వేయాలండి, అప్పుడు బాగా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడు గారెలు రెడీ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. గారెలు చట్నీ రెడీ.